డైరెక్ట్ కరెంట్ మరియు ఆల్టర్నేటింగ్ కరెంట్ గురించి తెలుసుకుందాం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఉపయోగించే కరెంట్లో 2 రకాలు ఉంటాయి, DC మరియు AC. వీటిని జనరేటర్ అనే యంత్రాన్ని ఉపయోగించి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపల్ ఆధారంగా జనరేట్ చేస్తారు. జనరేటర్లో స్టేటర్, రోటర్ మరియు కామ్యుటేటర్ అనే భాగాలు ఉంటాయి. రోటర్ స్టేటర్ కి ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో తిరగడం వలన ఆల్టర్నేటింగ్ కరెంట్ పల్సెస్ జనరేట్ అవుతాయి. కామ్యుటేటర్ వీటిని డైరెక్ట్ కరెంట్ పల్సెస్ గా మారుస్తుంది. ఇలాగా జనరేట్ చేసిన కరెంట్ ఒకే దిశలో ప్రవహించడం వలన దీనిని డైరెక్ట్ కరెంట్ అని అంటారు. ఈ యంత్రాన్ని DC జనరేటర్ అని అంటారు. DC జనరేటర్ లో కామ్యుటేటర్ ని తీసేస్తే అది ఆల్టర్నేటింగ్ కరెంట్ పల్సెస్ ని జనరేట్ చేస్తుంది. కానీ ఇలా చేయడం వలన లాభాల కంటే నష్టాలే ఎక్కువ. అందుకని AC కరెంట్ జనరేషన్ కోసం ఆల్టర్నేటర్ అనే యంత్రాన్ని ఉపయోగిస్తారు. DC జనరేటర్ జనరేట్ చేసే వోల్టేజ్ మరియు కరెంట్ ఒకే దిశలో స్థిరమైన మాగ్నిట్యూడ్ తో ప్రవహిస్తాయి. అందుకే దీనిని డైరెక్ట్ కరెంట్ అని అంటారు. కానీ ఆల్టర్నేటర్ జనరేట్ చేసే AC వోల్టేజ్ పాజిటివ్ మరియు నెగిటివ్ వేలో మారుతూ స్థిరమైన మాగ్నిట్యూడ్ లేకుండా ప్రవహిస్తుంది. అందుకే దీనిని ఆల్టర్నేటింగ్ కరెంట్ అని అంటారు.